ప్రభువునందు ప్రియమైన విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ఈరోజు మన ధ్యానాంశము దూరమైన మనిషిని దగ్గరకు చేర్చుకోవడం, పడిపోయిన మనిషిని లేవనెత్తడం దేవుని యొక్క మనసు. అందుకే దేవుడు మనల్ని కూడా అలాంటి మనసు కలిగి ఉండాలని కోరుకుంటున్నాడు. ఆ మనసు ఏంటో తెలుసుకుందామా? ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన దేవ, ఈ శ్రేష్టమైన సమయంలో నాయనా నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మాకిచ్చినటువంటి తరుణాన్ని బట్టి నీకు వందనాలు నాయన. మనిషి పాపమును బట్టి నీకు దూరమయ్యాడు. ఆ పాపం విషయంలో ప్రాయశ్చిత్తం జరిగించి ఆ మనిషిని దగ్గర చేర్చుకోవడం నీ యొక్క ఉన్నతమైన ఉద్దేశం అయి ఉంటుంది. పడిపోయిన వ్యక్తిని కూడా లేవనెత్తడం నీ యొక్క మనసు నాయన. ఈ యొక్క పరిచర్య నిమిత్తమై మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నావు. మా ద్వారా జరిగించుకుంటున్న ఈ పరిచర్య అంతటిని బట్టి హృదయపూర్వకంగా వందనాలు తెలియజేస్తుంటున్నాం. ప్రభువా, ఈ సమయంలో నీ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడండి, మమ్మల్ని బలపరచండి. మమ్మల్ని ఏ రీతిగా నీ పరిచర్య నిమిత్తమై మమ్మల్ని సిద్ధపరిచి వాడుకుంటారు ఆ రీతిగా వాడుకోమని విన్నవారందరూ కూడా ఈ పరిచర్యలో పాలిభాగస్తులయ్యే కృపను మీరు అనుగ్రహించి మీ నామాన్నే మహిమపరచుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈరోజు వాక్య ధ్యానం నిమిత్తమై మత్తయి సువార్త 28వ అధ్యాయము 19-20 వచనాలు. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించితునో వాటినన్నిటినీ గైకొనవలెనని వారికి బోధించుడి. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చదువుబడినటువంటి ఈ వాక్యము ప్రభు అయిన యేసుక్రీస్తు వారు పునరుత్థానుడైన తర్వాత ఆయన ప్రజలందరిని ఉద్దేశించి ఇచ్చినటువంటి చివరి ఆజ్ఞ. ఈ ఆజ్ఞ సేవకులకు మాత్రమనో, లేకుంటే సువార్థికులకనో, లేకుంటే దేవుని పని చేయటానికి ఏర్పాటు చేయబడినటువంటి వారనో, పిలుపును పొందుకున్నటువంటి వారనో కాదు గాని ఈ యొక్క మాటలు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది అనేటువంటి విషయాన్ని ఈ రోజు జ్ఞాపకం చేసుకోవాలి. 19వ వచనంలో ఆయన అంటున్నాడు, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులనుగా చేయుడి అని అంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, శిష్యుడు అనంటే ఏమిటి అనేది మనం అర్థం చేసుకున్నట్లయితే, ఒక వ్యక్తి మరొక వ్యక్తిని తనలాగా తయారు చేయడమే శిష్యరికము అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు శిష్యులు కావాలి? అందరూ గురువులైతే మరి శిష్యులు ఎక్కడుంటారు? కాబట్టి మనము దేవుని యొక్క అనంతమైన ప్రణాళిక చేత ఏర్పాటు చేయబడినటువంటి వారం. మన ద్వారా మరొకరు దేవుణ్ణి తెలుసుకోవాలి అనేది మనం ఆశపడాల. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి రావడంలో గల ముఖ్య ఉద్దేశం ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే, ఆదాము అవ్వలను దేవుడు తోటలో ఉంచినప్పుడు ఆజ్ఞను అతిక్రమించుట ద్వారా దేవునికి విరోధంగా జీవించారని వారిని వదిలేశాడా? ఆయన వదిలేయలేదు. ఆయన ఉన్నతమైనటువంటి ఉద్దేశం, ఆయన మనసంతా ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తే, దేవుడు మనిషిని తయారు చేసినప్పుడు పాపరహితునిగా చేశాడు. కానీ మానవుడు ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమించాడో, పాపానికి గురయ్యాడో, ఆ పాపాన్ని బట్టి దేవుణ్ణి సమీపించలేకపోయాడు. అందుకే దేవుని స్వరము ఆదాము విన్నప్పుడు ఆదాము దేవుణ్ణి సమీపించలేకపోయాడు. ఎందుకు అనంటే, పాపమును బట్టి ఆయన దేవుణ్ణి చేరలేడు అనేటువంటి సత్యాన్ని ఆయన గ్రహించాడు. అందుకే పాపము వలన వచ్చు జీతము మరణము. ఈ మరణము ఏమిటి అనంటే, వెంటనే వారు చావలేదు గాని దేవుని నుండి ఎడబాసపడ్డారు. దేవుని నుండి దూరం అయిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తా ఉంటాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు గమనించినట్లయితే ప్రపంచంలో ఉన్న ప్రజలందరూ కూడా దేవుని బిడ్డలే.
ఆయన స్వారూప్యంలో నిర్మింపబడినటువంటి వారు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చేసినటువంటి గొప్ప కార్యము ఏమిటనంటే మన కొరకు, లేకుంటే ప్రభువుని నమ్ముకున్న కొద్ది మంది కొరకు అనేది కాదు గాని, లేకుంటే ఇశ్రాయేలీల వరకే అనేది కాదు గాని, లేకుంటే ఒక ప్రాంతం వరకు అనేదే కాదు గాని, అందరి కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. నా చిన్న పిల్లలారా, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు. ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు. మన పాపములకు మాత్రమే కాదు, సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ఈ మాటలు గమనించినట్లయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ యోహాను మాట్లాడుతూ అంటున్నాడు, నా చిన్న పిల్లలారా అని మాట్లాడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైతే ఇంకా ప్రభువును నమ్ముకోలేదో, ఎవరైతే ప్రభువును ఎరగనటువంటి పరిస్థితుల్లో ఉన్నారో, వాళ్ళందరూ ఈయన దృష్టిలో చిన్న పిల్లలు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. అందుకే మన అనుదిన జీవితంలో మనం గమనించినట్లయితే చిన్న పిల్లలు పాలు తాగుతారు అని అంటే బలమైన ఆహారము తినలేరు అనేటువంటి సత్యాన్ని మనం గమనించాలి. ఇక్కడ చిన్న పిల్లలు అనడంలో గల ఉద్దేశం ఏంటంటే వారు దేవుణ్ణి ఎరగనటువంటి స్థితిలో ఉండడము బట్టి అపోస్తలుడైన యోహాను చెప్తున్నటువంటి మాట ఏమిటి అనంటే, మీరు పాపము చేయకుండుటకై ఈ సంగతులను మీకు వ్రాయుచున్నాను. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఈరోజు పాపము చేయకుండుటకై ఈ మాటలు వ్రాయిచున్నాను అనే ఈ మాటను మనం అర్థం చేసుకుంటే దేవుడు ఇచ్చిన ఆజ్ఞకు ఎంతో దగ్గరగా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు. ఆ ధర్మశాస్త్రము ఎందుకు ఇవ్వబడింది అనంటే, ఇది చేస్తే తప్పు అని తెలియజేయటానికి ధర్మశాస్త్రం ఇవ్వబడింది. గనుక పాపమేంటో తెలవాలి అంటే ధర్మశాస్త్రము ద్వారా ఆ పాపమేంటో మనకు తెలుస్తుందన్నమాట. ఇక్కడ అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఈ మాటలు వ్రాయడంలో గల గొప్ప ఉద్దేశాన్ని జ్ఞాపకం చేస్తున్నటువంటి విషయం ఏమిటనంటే, ఎవడైనను పాపము చేసిన ఎడల నీతిమంతుడైన యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించాలి, ఒక వ్యక్తి పాపి అని నిర్ధారింపబడితే ఆ వ్యక్తిని నీతిమంతుడుగా చేయబడాలి, లేకుంటే నీతిమంతుడు అవ్వాలి అన్నట్లయితే ఇక్కడ ప్రభువారు మనకు ఉత్తరవాదిగా ఉన్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. యేసుక్రీస్తు అను ఉత్తరవాది తండ్రి యొద్ద మనకున్నాడు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రభు ఏ విధంగా ఉత్తరవాది అయ్యాడు? ఉత్తరవాది అంటే మన పక్షాన మాట్లాడేటువంటి వ్యక్తి. మన గురించి దేవునికి ఎంత ప్రేమ ఉందో ఒక్కసారి గమనించాలి. ఆయన మనల్ని ఎందుకు అంతగా ప్రేమించాడు అంటే, దేవుని యొక్క అనంతమైనటువంటి ప్రణాళికలో దూరమైనటువంటి మనిషిని దగ్గరికి చేర్చుకోవాలనేది దేవుని యొక్క ఉద్దేశం. మనము గమనించినట్లయితే తోటలో నుంచి వెళ్ళగొట్టినటువంటి ఆ దినం మొదలుకొని దేవుని యొక్క అనంతమైనటువంటి ప్రణాళికను మరి దైవజనుల ద్వారా, ప్రవక్తల ద్వారా, ఆయన ఏర్పాటు చేసుకున్నటువంటి వారి ద్వారా వారు ఏ విధంగా ఉండాలో చాలా సంగతులు వారికి తెలియజేస్తూ వచ్చాడు. మలాకి గ్రంథం వరకు కూడా మనం గమనించినట్లయితే ప్రవచనాత్మకంగా అనేకమైనటువంటి విషయాలు చెప్తూ ఉన్నాడు. ఆయన రాకను గురించిన విషయాలు కూడా అనేకమైనటువంటి సందర్భాల్లో మాట్లాడుతూనే వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు మనం గమనించాల్సింది ఏమిటనంటే, మనిషి పాపి, మనిషి పాపంలో జీవిస్తున్నాడు. ఈ పాపములో జీవిస్తున్నటువంటి మానవుణ్ణి పాపరహితునిగా చేయాలనేది దేవుని యొక్క ఉద్దేశం. పాపరహితుడు మానవుడు కావాలి అంటే పాపరహితుడు మాత్రమే ప్రాయశ్చిత్తం చేయగలగాలి. ఆజ్ఞ ఇచ్చిన ఆయన మాత్రమే ఆజ్ఞను నెరవేర్చాలి అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒక జడ్జి గారు ఉన్నారు అంటే జడ్జి గారి కుమారుడు ఏదైనా తప్పు చేస్తే చేయవలసినటువంటి పరిస్థితి ఏంటంటే, తన కుమారుణ్ణి రక్షించుకోవడానికి, తన కుమారుడికి శిక్ష లేకుండా చేయటానికి జడ్జి గారి దగ్గర ఒకే ఒక ప్రత్యామ్నాయం ఏమిటనంటే, ఆయన తీర్పు ఇచ్చినప్పటికీ ఆ తీర్పు, ఆ శిక్ష
ఆయనే భరిస్తూ ఉంటాడనే విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. ఒకసారి ఇలాగే ఒక జడ్జి గారు తన కుమారుడు ఆ బోన్లో ఉన్న కారణం చేత తనకు ఏదైతే శిక్ష విధించాడో ఆ శిక్ష విధించిన తర్వాత తన కుమారుణ్ణి పట్టుకొని ఆ శిక్ష విధించే వారికి చెప్పినటువంటి మాట ఏంటంటే, నా కుమారుడికి గాయం తగలకూడదని ఆ కుమారుణ్ణి అలుముకొని తను దెబ్బలన్నీ తింటూ ఉన్నాడంట. అప్పుడు ఆ కుమారునితో అంటున్నాడంట, బిడ్డా, నీ కొరకు నీవు పొందవలసిన శిక్ష నేను భరిస్తున్నాను బిడ్డా, నువ్వు ఇక మీదట తప్పు చేయకు నాన్న అని తన కుమారుడి గురించి బతిమాలుతున్నాడంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అనంతమైన ప్రణాళిక ఏంటో తెలుసా? ఆయన మన కొరకు శ్రమను అనుభవించి మన శిక్ష యావత్తును ఆయన భరించి ఆయన పరమునకు చేర్చబడి తండ్రి దగ్గర మన కొరకు ఉత్తరవాదిగా ఆయన ఉంటున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఆయన 2000 సంవత్సరాల క్రితం ఈ భూమి మీదికి వచ్చిన తర్వాత ఆయన మన కొరకు కన్యక గర్భము ద్వారా ఆయన జన్మించడం ఆయన పవిత్రతకు సాదృశ్యంగా కనబడుతుంది. పాపరహితుడుగా ఈ లోకంలోనికి వచ్చాడు. పాపరహితుడుగా రావడంలో గల ఉద్దేశం ఏమిటంటే, పాపము కలిగినటువంటి వాడు ఒక పాపికి ప్రాయశ్చిత్తము చేయలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఎవరయ్యా చేయగలరు అనంటే దేవుడు మాత్రమే చేయగలడు. దేవుడు నరరూపిగా శరీరధారిగా ఈ భూమి మీదకి వచ్చి మనందరి కొరకు ప్రాయశ్చిత్తం చేయటానికి మనం పొందవలసిన శిక్ష యావత్తును ఆయన భరించాడు అనేటువంటి సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సమయంలో నీవు ఏ పరిస్థితుల్లోనైనా దేవునికి విరోధంగా ఉంటూ ఉన్నావేమో, ఇంకా దేవుని ఎరగనటువంటి పరిస్థితుల్లో ఉన్నావేమో, ఈ రోజు ఒక శుభవార్త ఏమిటనంటే ఆయన నీ కొరకు ప్రాయశ్చిత్తం చేసేశాడు. అందుకే అంటాడు, క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షయు విధి లేదని రోమాపత్రిక 8వ అధ్యాయం 1వ వచనంలో చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఎందుకు అనంటే మన శిక్ష ఆయన భరించాడు. యోహాను వ్రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో అంటున్నాడు, ఆయనే మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, మన పాపములకు మాత్రమే కాదు సర్వలోకమునకు శాంతికరమై ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రోజు నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా ఒక విషయాన్ని గమనించాల్సిన విషయం ఏమిటి అంటే, మన కొరకు ప్రాయశ్చిత్తం చేయబడింది. చేయవలసింది ఒకటే, ప్రభువా నేను పాపిని అని నీ నోటితో నువ్వు ఒప్పుకుంటే చాలు, ఆయన క్షమించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకవేళ మన దోష ఆరోపణ బహుఘోరమైనది అయినప్పటికీ ప్రభువారు ఆ పరములో తండ్రి కుడిపార్శ్వంలో కూర్చున్నటువంటి మన ప్రభు మన కొరకు ఉత్తరవాదిగా మారి మనము చేసినటువంటి తప్పుకు శిక్ష మన పైన రావలసి ఉంటుండగా దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తాడు, ప్రభువా నా కుమారుడు చేతులతో చేసిన పాపానికి ఇదిగో నా చేతుల్లో గాయము నాయనా, ఇదిగో తలంపులతో చేసిన పాపానికి ఇదిగో నా తలపై ముళ్ళ కిరీటం ధరింపజేయబడింది ప్రభువా, ఇదిగో ప్రభువా గాయాలు ఇంకను ఉన్నాయి ప్రభువా, అయ్యా నా కుమారుడు తప్పుడు నడతలు నడిచి తండ్రి తప్పుడు మార్గంలో నడిచినందుకు కాళ్ళలో మేకులు దిగగొట్టబడ్డాయి ప్రభువా, నా బిడ్డను క్షమించాల ప్రభువా అని వేడుకుంటాడంట. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుడు మనల్ని ఇంతగా ప్రేమిస్తూ ఉంటే మన జీవితంలో ఎందుకు దేవుని కొరకు ఇష్టలంగా తయారు కాకూడదు? మనం తయారయ్యి ప్రభు కొరకు ఇష్టలంగా ఉండాలంటే మన జీవితాన్ని మార్చినటువంటి దేవునికి సాక్షార్థంగా అనేకులకు మార్గదర్శకంగా ఉంటూ అనేకులు ప్రభు మార్గంలో వచ్చేటట్లుగా మనం ప్రయాసపడాలి. మన వంతుగా మన కర్తవ్యంగా ఆయన గురించి ప్రకటించాలి, ఆయన ప్రేమను తెలియజేయాలి. దేవుని యొక్క మనసంతా ఏంటంటే దూరమైపోయినటువంటి మానవుడు దేవునికి దగ్గర రావాలి అంటే ఈ సత్యము తెలుసుకోవాలి. అదేమిటంటే నీ కొరకు నా కొరకు ప్రాయశ్చితం జరిగింది, ఇప్పుడు చేయవలసింది ఒక్కటేంటంటే ప్రభు మార్గంలోనికి రావాలి. దేవుని బిడ్డ, ఈ రోజు నువ్వే పరిస్థితుల్లో ఉన్నా నిన్ను క్షమించడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. ఎంతటి ఘోర పాపినైనా క్షమించగలిగిన ఆ ప్రేమ దేవుని దగ్గర మాత్రమే ఉంది. ప్రియమైన దేవుని బిడ్డ గనుక మనల్ని కూడా ఎవరైనా గాయపరిస్తే మనం కూడా వారిని క్షమించాలి. ఎందుకంటే ప్రభు మనల్ని క్షమించాడు గనుక మనం ఇతరులను క్షమించగలిగితే, ప్రభు యొక్క ప్రేమను వారికి ప్రకటించగలిగితే, ప్రభు యొక్క ప్రేమను చూపగలిగితే ఆ వ్యక్తి కూడా నిత్య రాజ్యంలోనికి ప్రవేశించడానికి అవకాశం ఉంటుంది. ప్రియ దేవుని బిడ్డ, దేవుని యొక్క ఆహ్వానం మన ముందలుంది. ఎంతమంది అయితే దేవుని గురించి పని చేయాలని ఆశపడతారు, ఎంతమంది అయితే దేవుని గురించిన సువార్త ప్రకటించాలని ఆశపడతారు,
వాళ్ళందరికీ దేవుడు ద్వారం తెరిచించాడు గనుక ఆయన గురించి ప్రకటించడానికి తీర్మానం చేసుకుందాం. అలాంటి కృప ప్రభువిడ్లమైన మనకు దేవుడు దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడమైన దేవా, నీకే స్తోత్రము నాయన. అయ్యా, మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాల్లో మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఆయన తల వంచి మేము నెరవేర్చడానికి మమ్మల్ని వాడుకోండి ప్రభువా. నాయన, మేము ఎక్కడున్నా ఏ స్థలంలో ఉన్నప్పటికీ నీ కొరకు సాక్షులంగా మేము ఉండాలి ప్రభువా. నాయన, ప్రచార సాధనాలుగా మేము ఉండాలి ప్రభువా. మా జీవితాలను చూసినప్పుడు అవతలి వ్యక్తిలో మార్పు కలగాలి ప్రభువా. తండ్రి, అలాంటి గొప్ప జీవితాన్ని మేము జీవించటానికి నాయన మమ్మల్ని మేము నాయన నీ మనసు కలిగి ఉండటానికి కావాల్సిన కృపను మీరు దయచేయండి తండ్రి. నీకే మహిమ, నీకే ఘనత ప్రభువా. నైనా, నీ రాకడ బహు సమీపంగా ఉంది నాయన. సువార్త వేగవంతంగా ప్రకటింపబడాలి ప్రభువా. నాయన, అంత్య దినాల్లో ఉన్నాం ప్రభువా. నాయన, అనేక మంది నాయన నీ తట్టు తిరిగి మారు మనసు పొంది వారి జీవితాలను మార్చుకొని నీ కొరకు ప్రత్యేకింపబడిన వారుగా ఉంటూ అనేకులన్నీ చింతగా నడిపించే సాధనాలుగా మారగలిగే కృపను మీరు దయచేసి తద్వారా మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములోనే ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలందరికీ ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.